ఓం శాంతి. విశ్వంలో సర్వాత్మలకి సందేశం. అయితే తండ్రి పరమాత్మ చెప్తున్న విషయం ఏంటంటే, మనం మొట్టమొదట ఇప్పుడు వృక్షాలు ఉన్నాయి, అయితే బీజాలు ఉన్నాయి. ప్రతి బీజం కూడా భూమి నుంచే వెలువడుతుంది. అంటే ప్రతి బీజానికి భూమి ఆధారం. అంటే భూమిలో నుంచి ఎన్నో మనకి వృక్షాలు వస్తుంటాయి, ఎన్నో ఫలాలు వస్తుంటాయి, కానీ దానివల్ల ఎన్నో రుచులవి వస్తుంటాయి. అదేవిధంగా కూడా మనము కూడా ఎక్కడి నుంచి వస్తున్నాం, ఇది భూమిలో నుంచి. మనం మరి ఎక్కడి నుంచి వచ్చాం? మన ఆత్మ పరంధాల నుంచి వచ్చింది. ఎందుకంటే పరంధాలో పరమాత్ముడు ఉంటాడు కనుక తండ్రి దగ్గర నుంచి మనం వచ్చాం. ఏ విధంగా వృక్షంలో బీజాలు ఉన్నాయో ఆ బీజాల్లో వాటి యొక్క రుచులు, టేస్ట్లు ఉన్నాయో అయ్యే వస్తుంటాయి. అలాగే కూడా ఆత్మలో ఏ అయితే సంస్కారాలు అవి ఉన్నాయో ఆ విధంగానే వాళ్ళు వస్తారు. వాళ్ళ కార్యవ్యవహారాలు ఏ అయితే చేయాలో చేస్తూ వెళ్తారు. ఇప్పుడు మన సైంటిస్టులు అవ్వచ్చు, మెసెంజర్స్ అవ్వచ్చు, మనకి ఎవరు గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ ఉన్నారు కదా చాలామంది. ఒక్కొక్కరు ఒక్కో దానికి నిమిత్తం అయి ఉంటారు. వాళ్ళు ఆ కార్యార్థం వస్తారు, చేస్తారు, వెళ్తారు అన్నమాట. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తుంటే, చివరిలో వచ్చేటప్పుడు అశాంతికి వెళ్ళిపోయినప్పుడు శాంతి, సుఖం అనేది ఆత్మకి ఏ విధంగా లభిస్తుందో పరమాత్మ డైరెక్ట్గా చెప్తున్నాడు. నువ్వు మర్చిపోయావు గమ్యం, ఇల్లు మర్చిపోయావు, మళ్ళీ నీ ఇల్లు గుర్తించుకో, పరందా నుంచి వచ్చావు నువ్వు. అందుకనరా అయితే ఎక్కువగా ఉండేది ఏంటంటే బయటనే ఉంటుంది ఆత్మ. ఎప్పుడు ఎక్కువ బయటే పాత్ర. ఇప్పుడు తల్లి గర్భంలో ఉండి 9 నెలలే ఉంటుంది, కానీ జన్మించిన తర్వాత నుంచి ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు పాత్ర అభినయించాలి. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఒక విషయం అన్నమాట. అలాగే ఆత్మ పరంధాల నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత ఎక్కువ పాత్రను అభినయిస్తుంటుంది ప్రతి ఆత్మ కూడా. అంటే ఒకప్పుడు 100 సంవత్సరాలు, ఇప్పుడు 70 అవచ్చు, 60 అవచ్చు మ్యాక్సిమం అనమాట. కానీ ఆత్మ అనేది శరీరం వదిలేస్తుంది కదా. ఇప్పుడు మనం భూమి మీద ఎంత తిరిగినప్పటికీ కూడా ఎక్కడికి తిరుగుతున్నాం ఎంతైనా, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం? పైనుంచి వచ్చాం. అందుకే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, పైన ఉంటాడు అంటాడు. పవర్ ఆఫ్ గాడ్ పైన ఉన్నాడు. అందుకే ఎక్కువ పైకి చూపిస్తాం అన్నమాట. వర్షమైన పైనుంచి వస్తుంది కదా. ఇప్పుడు నెట్వర్క్లు ఏం కావాలో అన్నీ పైనుంచే మాట. అంటే గాడ్ అనేవారు పైన ఉన్నాడు మాట, పరమాత్ముడు. ఇప్పుడు మన అందరూ ఇటు తెలుసుకొచ్చింటే డైరెక్ట్ పరమాత్ముని మెసేజ్ ఏదైతే ఉందో అతను తెలుసుకొని ప్రతి ఆత్మ ముందు మనం ఎవరో ఆత్మను తెలుసుకొని పరమాత్మను స్మృతి చేస్తూ ఉండాలి. ఇప్పుడు అలాగే ఎందుకంటే ఉదయం వెళ్ళిపోతాం మనం బయటికి. అంటే చిన్నప్పుడైనా పిల్లలు స్కూల్లో వేసేస్తారు, వాడు 8 అవర్స్ ఆ స్కూల్లోనే చదువుతూ ఉంటాడు అన్నమాట. అలాగే జాబ్కి వెళ్తాడు. జాబ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే 8 అవర్స్ మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం, సంఘాలకు వెళ్ళడం, వ్యక్తులకి వెళ్ళడం, ఇలా దగ్గర 10-11 గంటలు బయటనే అయిపోతుంది. ఇంకా తర్వాత 8 గంటలు పడుకుని పోతే ఇంకా నీకేమీ లేదు, పాత్ర ఏమి ఉండదు. అది శాంతి పాత్ర. అందుకే శాంతి కావాలంటారు చాలామంది. బస్సుల్లో కానీ ఎక్కడ నిలబడుతూ కూడా కొనికేస్తారు, కూర్చొని కూడా కొనికేస్తారు. ఎందుకని ఆత్మ మర్చిపోయింది కదా. ఆత్మకి ఏం కావాలి? శాంతి కావాలి. దీంట్లో టైం తక్కువ ఉంది కనుక స్పీడ్గా చెప్పేస్తాను అన్నమాట. అందుకు ప్రతి ఆత్మ ముందు తెలుసుకొని పరమాత్మను స్మృతి చేయాలి మెయిన్. ఎందుకంటే రానున్న పరిస్థితులు చాలా దీనిగా ఉంటాయి కనుక ప్రతి ఆత్మ